హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గణపతి విగ్రహాలు తరలివస్తున్నాయి. ఇంకా 5,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూ కట్టాయి. దీంతో ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ పోలీసు బందోబస్తు కంటిన్యూ అవుతోంది. ఎన్టీఆర్ మార్గులో ఒకవైపు రోడ్డును క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీంతో విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు పోలీసులు. నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గులోని మరో రోడ్డుకి మళ్లిస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గణపతి విగ్రహాలు తరలివస్తున్నాయి. ఇంకా 5,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూ కట్టాయి. దీంతో ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక నిమజ్జనాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ పోలీసు బందోబస్తు కంటిన్యూ అవుతోంది. ఎన్టీఆర్ మార్గులో ఒకవైపు రోడ్డును క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీంతో విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు పోలీసులు. నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గులోని మరో రోడ్డుకి మళ్లిస్తున్నారు. ట్యాంక్ బండ్ నుంచి మరిన్ని వివరాలు కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితి ఏంటి? నగరంలో రెండో రోజు వినాయక నిమజ్జనాలు ఘనంగా కొనసాగుతా ఉన్నాయి. నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభమైన నిమజ్జనాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా వినాయకుల్ని తీసుకొని నిమజ్జనానికి వస్తూ ఉన్నారు. గంగమ్మ ఒడికి చేరుస్తూ ఉన్నారు. దాదాపు ఎన్టీఆర్ మార్గులోనే 9 క్రెయిన్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్న పక్క క్రెయినే నిన్న ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం చేసిన క్రెయిన్. ఆ క్రెయిన్ కాకుండా దాదాపు 9 క్రెయిన్లను అలాగే కూడా ఇక్కడ పెట్టారనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా కూడా నిమజ్జనానికి వస్తూ ఉన్నాయి. సో సమయం గడుస్తున్న కొద్దీ కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే మన హైదరాబాద్లో ఎంతో ఘనంగా మనకు నిమజ్జనం అనేది జరుగుతూ ఉంటుంది. అదేలో భాగంగా కూడా ముంబై తర్వాత హైదరాబాద్లోనే గణేష్ చతుర్థి ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. అలాగే హైదరాబాద్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది బడా గణేష్. నిన్న బడా గణేష్ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర దాదాపు 1:40 ప్రాంతంలో కూడా నిన్న ముగిసింది. అది ముగిసిన తర్వాత కూడా బాలాపూర్ గణేష్ది కూడా శోభయాత్ర ప్రారంభమై 4:30 సమయంలో కూడా అది కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున నిమజ్జనాలకి ట్యాంక్ బండ్ తీసుకొని వస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే 1,00,000కు పైగా నిమజ్జనాలు జరిగాయి. దాదాపు మనకు గత 3 రోజుల నుంచి కూడా హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు తీరు వినాయకుల్ని తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా రెండో రోజు వినాయక నిమజ్జనాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలకు తరలి రావడంతో కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు ఇప్పుడు కూడా అమల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలకు తీసుకురావడంతో కూడా మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. దాదాపు ఇటు బషీర్బాగ్ సైడ్ కూడా ఆల్మోస్ట్ బషీర్బాగ్ సైడ్ దగ్గర, హిమాయత్ నగర్ కావచ్చు, ఇటు లక్డీ కప్పులు ఏ చూసినా కూడా పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలకైతే క్యూ లైన్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఇది ఎన్టీఆర్ మార్గ్. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్న క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉన్నాము. ఈ క్రేన్ నెంబర్ 4-5గా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఈ రోజు సెక్రటేరియట్ పని దినాలు కావడంతో కూడా 24 గంటల్లోనే నిమజ్జనాలు పూర్తి చేసే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా పూర్తి చేస్తున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి నిరంతరామంగా కూడా నిమజ్జనాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సెక్రటేరియట్ ఉండడంతో కూడా ఆ వే మొత్తం కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. అటు సైడ్ ఉన్నాయి మొత్తం కూడా పీపుల్ ప్లాజా కావచ్చు, నక్లెస్ రోడ్ అటు పంపిస్తూ ఉన్నారు. ఏవైతే లగడి కప్పుల నుంచి వచ్చే విగ్రహాలు ఉన్నాయో అవి కూడా పీపుల్ ప్లాజా సైడ్ పంపిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్, దాంతోపాటు హిమాయత్ నగర్, నారాయణగూడ నుంచి వచ్చే విగ్రహాలన్నింటినీ కూడా అప్పర్ ట్యాంక్ బండ్ కొన్ని, దాంతోపాటు ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే కొన్ని పంపిస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొత్తం పెద్ద ఎత్తున నిమజ్జనానికి అయితే విగ్రహాలు అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో పెద్ద ఎత్తున ఈ రోజు సాయంత్రం వరకు కూడా నిమజ్జనాలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మనం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున తీసుకొస్తా ఉన్నారు. తీరు విగ్రహాలు కావచ్చు, పెద్ద ఎత్తున విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే ప్రాసెస్ అయితే మనకు కంటిన్యూగా ఈ రోజు అయితే కొనసాగే అవకాశం ఉంది. దాదాపు నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే మనకు 1,00,000కు పైగా విగ్రహాలు అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ కావచ్చు మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా విగ్రహాలు అయితే నిమజ్జనం అయ్యాయి. ఏదైతే నేను క్రేన్ నెంబర్ 4 దగ్గర 5 దగ్గర ఉన్నానో దాదాపు ఒక క్రేన్ నెంబర్ 4 దగ్గరే చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి దాదాపు 100కు పైగా విగ్రహాలు ఈ క్రేన్ నెంబర్
నెంబర్ 4 దగ్గర నిమజ్జనం సాగాయి. అదే విధంగా పెద్ద నుంచి అయితే తీసుకొని వస్తా ఉన్నారు. మరి ఈ క్రేన్ కి సంబంధించిన కూడా ఇక్కడ ప్రతి క్రేన్ దగ్గర 4 కానిస్టేబుల్స్ తో పాటు ఒక నిర్వాహకులు అయితే ఇక్కడ ఉన్నారు. మరి ప్రజెంట్ మనతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, వారితో మాట్లాడదాము. సో ఎట్లా జరుగుతా ఉంది ప్రాసెస్, దాంతో పాటు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎలా ఉందో జరుగుతుందో తెలుసుకుందాం. చెప్పండి సార్, పొద్దున్న నుంచి ఇక్కడ ఎట్లా జరుగుతా ఉంది, ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి నిన్నటి నుంచి? 16 తారీఖు నుంచి వెళ్ళి ఇక్కడ క్రేన్ నెంబర్ 4లో 113 విగ్రహాలు నిమజ్జనం అయినాయి. మార్నింగ్ 6 గంటల నుంచి ఇప్పటి వరకు 25 విగ్రహాలు నిమజ్జనం అయిపోయినాయి. ఇది 4th క్రేను, మొత్తం 9 క్రేన్స్ ఉన్నాయి ఆడికెళ్ళి. ఎట్లా జరుగుతుంది ప్రాసెస్, ఎట్లా జరుగుతుంది? ప్రతి క్రేన్ దగ్గర ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు? ప్రతి క్రేన్ దగ్గర 4 ఉంటారు. ఒక లోకల్ పిఎస్ నుంచి వెళ్ళి ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు, మిగతా 3 అవుట్ సైడ్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు సెక్యూరిటీగా చూసుకుంటారు. ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ కావచ్చు? పొద్దున్న నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కదా, ఈ రోజు ఎన్నిటి వరకు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది? మరి ఈరోజు లాస్ట్ డే కాబట్టి సాయంత్రం దాటవచ్చు మేబీ, అంతే. సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే వచ్చే అవకాశం ఉండడంతో కూడా ఈ రోజు సాయంత్రం కూడా అయ్యే అవకాశం ఉందని కనిపిస్తూ ఉంది. సో అదే విషయం కూడా ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు కావచ్చు చెప్తా ఉన్నారు. దాదాపు ప్రతి క్రేన్ దగ్గర చూసుకున్నట్టయితే దాదాపు 4 పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, జాప్యం జరగకుండా వచ్చినట్టే ఎంబడెంబడికి కూడా పంపిస్తూ ఉన్నారు, నిమజ్జనం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అయితే విగ్రహాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ప్రారంభమైన శోభయాత్ర ఈ రోజు కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నగర వ్యాప్తంగా ఉన్న వినాయక విగ్రహాలు అయితే ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్కి వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఓన్లీ మనకు దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా 71 నుంచి 74 ప్లేసెస్లో కూడా మనకు నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ నిమజ్జనాలు జరిగినా కూడా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటా ఉన్నారు. అదే విధంగా తీసుకొస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు అయితే ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఉన్నాయి. దాదాపు 30కి పైగా మనకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు క్రేన్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఎన్టీఆర్ మార్క్ చూసుకున్నట్టయితేనే దాదాపు 9 క్రేన్లు అయితే నిరంతరామంగా కూడా నిమజ్జనాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఎంత నిరంతరామంగా చేస్తున్నా కూడా దాదాపు ఈ రోజు సాయంత్రం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందనేసి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. దాదాపు ఇక్కడ ఈ రోజు వర్కింగ్ డే అవ్వడం, దాంతోపాటు సెక్రటరీ ఉండడం, కూడా అక్కడ పని దినాలు ఉండడంతో కూడా ఆ వే అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఏవైతే మనం చూస్తున్నామో ఆ ఎన్టీఆర్ మార్క్ సైడ్ కావచ్చు, అవంతా వేలో ఉన్నాయో అవన్నీ బారులు తీర ఉన్న అన్ని కూడా దాదాపు మనకు నక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా అటు సైడ్ పంపిస్తూ ఉన్నారు. ఇటు సైడ్ లక్డీ కపూర్ నుంచి వచ్చిన సైడ్ కూడా పీపుల్ ప్లాజా సైడ్ పంపిస్తూ ఉన్నారు. ఏవైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి లక్డీ కప్పులు కావచ్చు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, దాంతోపాటు మాసప్ ట్యాంక్ కావచ్చు, ఇటు ముఖ్యంగా చెప్పాలంటే హిమాయత్ నగర్, నారాయణగూడ, ఇవన్నీ కూడా ఇక్కడ ఎన్టీఆర్ మార్క్ సైడ్ తీసుకొస్తా ఉన్నారు. నిరంతరామంగా కంటిన్యూగా నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు. సో మాతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు, ఎప్పుడు వీళ్ళు వినాయక నిమజ్జనానికి ప్రారంభించారో తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు? మా పేరు మణికంఠ, మాసప్ ట్యాంక్, నెహ్రూ నగర్. ఎప్పుడు స్టార్ట్ చేశారు శోభయాత్ర, ఎన్ని గంటలకు మీరు వచ్చారు? 7 o'clockకి స్టార్ట్ చేసి ఈ టైంకి ఉన్నాము. అక్కడ వేయాలంటేనేమో ఇక్కడ పంపిస్తున్నారు, మళ్ళీ ఎక్కడి నుంచి ఏమో అక్కడ పంపిస్తున్నారు. సార్ పోలీసు వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండేమో అని వచ్చినప్పటి నుంచి మొత్తం చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉన్నారు, నిమజ్జనాలకి తీసుకొస్తా ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అయితే వినాయక విగ్రహాలు తీసుకొస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు చివరి రోజు కావడంతో అయితే పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు సాయంత్రం కూడా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే తీరు వినాయకులు, పెద్ద వినాయకులు, చిన్న వినాయకులు భారీ లారీలు, టస్కర్లలో తీసుకొని వస్తూ ఉన్నారు. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ వే అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం అయ్యే అవకాశం ఉండడంతో కూడా ఇటు పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ బలగం అంతా కూడా ఇక్కడ మోహరించి ఉంది. దాదాపు స్పెషల్గా ఉన్నారనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వే అంతా కూడా బ్లాక్ అయిందని చెప్పుకోవచ్చు. దాదాపు గంట తరబడి కూడా ఇక్కడ నిమజ్జనం కోసం గణనాథులు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఒక్కరోజే చివరి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారనే చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు మొత్తం కూడా నిమజ్జనాలు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఓన్లీ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న 9 క్రేన్ల దగ్గర చూసుకున్నట్టయితే ప్రతి క్రేన్ దగ్గర దాదాపు 100కు విగ్రహాల పైగానే నిన్నటి నుంచి నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఓన్లీ ఈ వేళే దాదాపు మనకు 1000కి పైగా విగ్రహాలు నిన్నటి నుంచి అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు క్రేన్ నెంబర్ 4 దగ్గరనే 22కు పైగా నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ చూసుకున్నట్టయితే దాదాపు 30కి పైగానే క్రేన్లు ఉన్నాయి. ఆ 30కి పైగా క్రేన్లు ఉన్న దగ్గర కూడా నిరంతరామంగా
క్రమంగా ఇటు నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయి. ఎంత నిమజ్జనాలు కొనసాగిస్తున్నా కూడా ఈ రోజు సాయంత్రం అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అందరూ కూడా నిన్న ఉదయం నుంచి శోభయాత్ర కంటిన్యూగా కొనసాగుతున్నా కూడా బడా గణేష్ అయిన తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా శోభయాత్రకు తీసుకొస్తూ ఉంటారు. బడా గణేష్ అయిపోయిన తర్వాత బాలాపూర్ గణేష్ నిమజ్జనం కొనసాగిన తర్వాత మనకు సాయంత్రం వరకు కూడా కాస్త స్లోగా కనిపించింది నిమజ్జనాలు అనేవి కూడా. ఆ టైంలో మనకు ఎక్కువగా నిమజ్జనాలు అనేవి కనిపించలేదు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున నిమజ్జనానికి తీసుకొచ్చారు. అదే విధంగా కూడా పెద్ద ఎత్తున నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా నిమజ్జనాలు కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది.